ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నా చేతిలో ఉన్న ఈ పండ్లను తాకమ్మా, నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది అని అయితే మన బాబాగారు అంటున్నారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎవరైతే నా చేతిలో ఉన్న పండ్లను తాకారో, బిడ్డ ఇంకా కొద్ది రోజులు వేచి చూడు అని బాబా ఇలా ప్రతిరోజు కూడా మీరు చెబుతూనే ఉన్నారు. నా వల్ల కావటం లేదు, నాకు కావలసింది మీరు ఏదైనా సరే చేసి తీరాల్సిందే బాబా అని నన్ను అడుగుతున్నావు కదమ్మా. నేను ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు, సమస్యలతో ఉన్న కాలం అన్నీ కూడా మారిపోవలసింది. గెలుపు తప్పకుండా నాకు ఇవ్వి బాబా అని అడుగుతున్నావు కదమ్మా. నువ్వు అడిగిన దానిలో న్యాయం ఉందమ్మా. ఇంత అధికారంగా నీ తండ్రి దగ్గర కాకపోతే ఇంక ఎవరి దగ్గర అడుగుతావు తల్లి? ఇక మీదట నమ్మకంతో ఎదురు చూసే నీకు నిరాశ అనేది కలగదు తల్లి. ఇక నీకు విజయ మార్గం ఏర్పడింది. నీకు విజయం కలిగే సమయం ఆసన్నమైంది తల్లి. తప్పకుండా నా బిడ్డ జీవితంలోకి మంచి మార్పు తీసుకువస్తాను తల్లి. నువ్వు పోగొట్టుకున్న దానికోసం బాధతో, సమస్యలను జయించాలి అనే పట్టుదలతో ఈ సమస్యల నుంచి గట్టెక్కించు బాబా అని నా సాయం కోసం వచ్చావు కదా తల్లి. తప్పకుండా నీకు రక్షణగా ఉంటాను తల్లి. నీ చెయ్యి వదలకుండా గట్టిగా పట్టుకుంటాను. నిర్భయంగా నువ్వు కోరింది నీకు దక్కేలా నేను చేస్తాను తల్లి. నీ బాబా ఇచ్చిన మాట తప్పడు అని నీకు తెలుసు కదా తల్లి. నా నామస్మరణ ఎన్నిసార్లు చేస్తావో నీ ఇష్టం. నీ సమస్య నాతోటి ఎన్నిసార్లు చెప్పుకుంటావో అది కూడా నీ ఇష్టం. నీ మాటలన్నీ కూడా తప్పకుండా నా మనసు దాకా చేరుతాయి. వీటి ప్రతిఫలాన్ని తప్పకుండా నువ్వు తీసుకుంటావు తల్లి. తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటావో, నువ్వు కోరింది నీకు చేరుస్తాను తల్లి. ఈరోజు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పనా తల్లి? నా సుఖమైన రోజులు మేఘాలలా వెళ్ళిపోయాయి, కానీ దుఃఖమైన రోజులు భూమిలా స్థిరంగా ఉండిపోయాయి. దుఃఖం, బాధ మనసులో ఉండడం వలన రాత్రులు నిద్ర పట్టక చాలా బాధపడుతున్నాను తండ్రి. సంతోషంగా ఉండాలి అన్న క్షణాలన్నీ కూడా కలలుగా మిగిలిపోయాయి తండ్రి. మంచి కోసం ఎదురు చూస్తే చెడు ఎదురవుతుంది. నేను నమ్మిన వారు నిజాయితీగా లేరు బాబా. నీతిగా ఉన్నాను కానీ అవినీతి నా వెంట వస్తుంది బాబా. సంతోషకరమైన ఆనంద బాష్పాలు అడిగాను, కానీ నీవు కన్నీటి బాష్పాలు ఇచ్చావు. ఇలా తల్లి, నువ్వు ప్రతిక్షణము కూడా మనసులో అనుకుని బాధపడుతున్నావు కదమ్మా. మనసులో ప్రశాంతత లేకుండా ఉన్నావు. పగలలోనే చీకటి కన్నీరు కారుస్తున్నావు. సంతోషం అనుభవించకుండా నీ మనసు దుఃఖంతో నిండిపోయింది తల్లి. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న పరిస్థితి, ఈ పరిస్థితి మార్చమనే కదమ్మా నువ్వు నన్ను గట్టిగా వేడుకుంటున్నావు తల్లి. నేను తప్పకుండా ఈ పరిస్థితిని మారుస్తానమ్మా. ఇప్పుడు ఉన్న ఈ దుఃఖ పరిస్థితి నీకు శాశ్వతం కాదు తల్లి. ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన పరిస్థితులకి నువ్వు భయపడుతున్నావు. భవిష్యత్తంతా కూడా ఇలాగే ఉంటుందేమో, నా జీవితంలో సంతోషం అనేదే రాదా, నేను కోరింది జరగదా అని చాలా ఆందోళన పడిపోయి భయపడిపోతున్నావు తల్లి. నువ్వు ఏమాత్రమో కూడా దిగులు పడవద్దు తల్లి. ఈ కష్టకాలం ఈ రోజుతో సమాప్తం అయిపోతుంది. రేపటి నుంచి నీకు సంతోషకాలం ఆరంభమైందమ్మా. నీ నమ్మకానికి నిన్ను ద్రోహం చేసిన వారు తప్పకుండా వారి తప్పు వారు తెలుసుకుంటారు. ఈ రోజు నుంచి నువ్వు నిదానంగా ఓపికగా ఉండు తల్లి. బాబా ఉన్నారు, సహాయం చేస్తారు అనే నమ్మకం నీలో ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు తల్లి. నీ దుఃఖం నా పాదాల దగ్గర విడిచిపెట్టి ఇక నుంచి ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని గడుపు తల్లి. గురువారం రోజున నీ జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. ఆ మార్పు ఏమిటి అంటే సంతోషకరమైన మార్పు. ఆ మీద నమ్మకం ఉంచి మనసులో ఉన్న బాధ, దిగులు, కష్టం అంతా కూడా పక్కన పెట్టేసి నీ జీవితాన్ని సంతోషంగా గడుపు తల్లి. నీకు సదా నా దీవెనలు ఉంటాయి. నీకు తోడుగా ఉంటాను తల్లి. పండ్లను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, ఇప్పుడు చాలా అతిపెద్ద కష్టం వచ్చింది అని బాధపడుతున్నావు కదమ్మా. కష్టాలు అనేవి కారణం లేకుండా రావు. ఆ కష్టాలను, బాధలను తట్టుకుని
ఎలా బయటపడతావో అనే దానిలోనే నీ భవిష్యత్తు ఉంటుంది. నా మీద నీకు ఉన్న భక్తి నిజమైనదని నాకు తెలుసు తల్లి. నీ జీవితం మీద ఉన్న ఆశ, కోరికలు అన్నీ తీరుతాయా లేదా అనే కదమ్మా నీ అనుమానం తల్లి. ఇలాంటి చిక్కులు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు నిదానంగా ఉంటేనే అది నీకు ఎంతో బలం తల్లి. ఎవరైనా సరే వాళ్ళకి దగ్గరైన వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చెబుతూ ఉంటారు. అలా చేయాలి, ఇలా చేయాలి అని ఎవరు చెబుతారో వాళ్ళ జీవితంలో సగం కాలం పోగొట్టుకుంటున్నారు అని అర్థం. అసలు ఏమీ తెలియదు అన్న వాళ్ళ దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. కానీ అన్నీ నాకే తెలుసు, నేనే తెలివైన వాడిని అని ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏమీ నేర్చుకోలేము తల్లి. ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వారికి నువ్వు దూరంగా ఉండటమే ఉత్తమం తల్లి. అతిగా మాటలు చెప్పే వారి దగ్గర నుంచి నువ్వు ఏమీ నేర్చుకోలేవు. నేర్చుకోవటానికి ఏమీ ఉండదమ్మా. అధికంగా మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండు తల్లి. అలాగే నువ్వు కూడా తక్కువగా మాట్లాడటం నేర్చుకో అమ్మా. ఒకరిని నవ్వించటానికి, ఏడిపించటానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. నవ్వించటం అంటే వెంటనే నవ్వించవచ్చు, కానీ వారి మనసును సంతోషపరచటం అంటే చాలా టైం పడుతుంది తల్లి. అలా చేసినట్లయితే దానికైనా మంచి నీకు జరుగుతుందమ్మా. నేను చెప్పేదే కరెక్ట్ అని వాదించే వాళ్ళకి దూరంగా ఉండు. అలాంటి వాళ్ళ దగ్గర మౌనంగా ఉండటం ఒక్కటే తీర్పు. జీవితం నిలబెట్టుకుంటున్నావా, పోగొట్టుకుంటున్నావా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు ఎదురు చూసే అభిమానం ఒకరి దగ్గర దొరకలేదు. ఒక విషయం అనుకున్నప్పుడు అది నెరవేరలేదు అనుకుంటే నీ మనసు ఎంత వేదనకు గురవుతుందో నాకు తెలుసు తల్లి. కానీ ఆ వేదన, బాధ నిన్ను ఒక పక్వంగా నిలబెడతాయి అని గుర్తించుకో తల్లి. చిన్న చిన్న విషయాలకు వేదన బారికి గురి కావద్దు తల్లి. అది చాలా కష్టం బాబా అని నువ్వు అన్నా సరే కొద్దిగా ఓర్చుకో తల్లి. ఇదే నిదర్శనం అనుకునే నిజం. నీ ప్రేమ, భక్తి నా పట్ల ఎంత స్వచ్ఛమైనదో అంతకు మించి స్వచ్ఛమైన ఆనందం, సంతోషం నీకు లభిస్తుంది తల్లి. మంచి కోసం ఆరాటపడే నీకు నిండుగా సంతోషంగా ఉండేలా ఆశీర్వదిస్తాను తల్లి. ఏదైతే నీకు దక్కుతుందో అది నీ బాబా తండ్రి నీకు ఇస్తాడు అని నన్ను నమ్ము తల్లి. ఆనందంగా స్వీకరించు తల్లి. ఏది కావాలని నువ్వు ఆరాటపడుతున్నావో, ఏది కావాలని నువ్వు ఆశపడుతున్నావో, ఏది జరిగితే నాకు మంచిది, సంతోషం కలుగుతుంది అని ఎదురు చూస్తున్నావో అది నెరవేర్చి తప్పకుండా దానిని నీకు అందిస్తానమ్మా. కానీ ప్రయత్నాన్ని, కృషిని మాత్రం ఎప్పుడూ వదలవద్దు. ప్రయత్నానికి, కృషికి నువ్వు నిదర్శనంగా ఉంటే అంతులేని గెలుపుని నేను నీకు ఇస్తాను తల్లి. ఓపికగా, సహనంగా ఉంటే విజయం, ఆనందం రెండూ నీకు అందిస్తానమ్మా. నా చేతిలో ఉన్న ఈ పండ్లను తాకావు కదమ్మా, నీ జీవితం ఈ పండ్ల వలె తియ్యగా ఉంటుంది. ఇక నువ్వు ఏమాత్రమో కూడా ఆలోచించవద్దు. ఆనందం, సంతోషం ఇవే నీ జీవితంలో ఉంటాయి. నువ్వు ఏదైతే కోరుకున్నావో అవి నీకు దగ్గరయ్యేలా నేను చేస్తానమ్మా. నా మీద నమ్మకంతోటి, ధైర్యంతోటి సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు బాబా చేతిలో ఉన్న పండ్లను తాకిన వారి గురించి అయితే ఒక మంచి సందేశం అందించారండి. మరి బాబా అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.